జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన సేన జనసేన సేన 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 సేన. అందరికీ నమస్కారం. సభ్యత్వాలు ఎలా చేయాలి ఏంటి అనేది సార్ వివరించారు. ఇప్పుడు మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి సభ్యత్వం అంటే ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి మీరు వీలున్నంత వరకు ఎక్కువ సభ్యత్వాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ మండలం అయితే కనుక ఒక 10,000 అయినా చేయాలని నేను ఎదుర్కొంటున్నాను. సౌండ్ రావట్లేదు. చూద్దామని మాట కాదు, చేద్దాం. తప్పకుండా చేస్తాం మేడం. అందరం కూడా కష్టపడతాం. మా వరకు మేము కష్టపడతాం. మరి సార్ బట్టి ఉంటుంది. మరి ఈ సభ్యత్వానికి నేను ఇలా తీసుకున్నందుకైనా నాకు మీరు ఎక్కువ చేసి చూపించాలి. ఇక్కడ డౌట్స్ ఉంటే అన్నీ సారు క్లియర్గా చెప్పారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. జనసేవకు మనం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక. అప్పలనాయుడు మాస్టర్కి, అలాగే పాల్గొనరావు గారికి, అలాగే సాటి మన అందరూ చిన్న వాళ్ళకి నమస్కారం పట్టేది నమస్కారం. మన పాతపట్నం నియోజకవర్గంలో ఈరోజు ప్లాన్ చేయలేదు. పాల్గొనరావు గారు చెప్పినట్టుగా ఈరోజు ఏకాదశి మంచి రోజు మనం సభ్యతను గారు ఈ ఒక కార్యక్రమం అది భవానీ లీడర్షిప్లో లీడ్ తీసుకుంటూ మొదటి కార్యక్రమం ఈరోజు. ఇది ఈరోజు మనం ప్లాన్ చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఆ దేవుడి కృపతో జరిగింది అనుకున్నాం. నేను ఒక విషయం మీతో అంటే మీరందరూ గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీతో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు సభ్యత్వం అనేది ఇన్సూరెన్స్ సేల్స్ కాదు. ఇన్సూరెన్స్ అనేది ఒక జస్ట్ ఒక భరోసా. అడిషనల్గా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే మోస్ట్లీ జన సైనికులందరూ కుర్రవాళ్ళు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. వాళ్ళకి కొంచెం భరోసాగా ఉండేటట్టుగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఈ సభ్యత్వానికి ఇన్సూరెన్స్ని లింకప్ చేశారు. అంతేకాని మనం ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి సేల్స్ పర్సన్స్ కాదు. ఈ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోండి అనడం కాదు. ఆయన ఉద్దేశం క్లియర్గా ప్రతి జన సైనికుల్లో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకత్వాన్ని వెలికి తీసుకునే ఉద్దేశమే తప్పితే సభ్యత్వాలు ఎక్కువ చేసేయడం వల్ల ఏదో అద్భుతాలు జరిగిపోవు. ఆయనకి ఇవన్నీ చాలా చిన్న మ్యాటర్స్. ఇది కాదు మన పార్టీ ముఖ్య ఉద్దేశం. గ్రౌండ్ లెవెల్ నుంచి నాయకత్వాన్ని డెవలప్ చేయాలి. అభివృద్ధి ఎలా జరిగితే మన ప్రాంతం, మన దేశం, మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఉన్నారు తప్పితే మా ముత్తాత కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్ ఇలాంటి భావజాల నుంచి మనం బయటకు వచ్చాం. లాస్ట్ జనరేషన్ వరకు అట్లానే ఉండేది. అంటే సొంతంగా ఆలోచించే స్థాయి
అదే ఆలోచన అప్పట్లో లేదు. ఇప్పుడుండే జనరేషన్ నుంచి నాయకత్వాన్ని డెవలప్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దాన్ని మీరు ఇక్కడ ఇప్పుడు మనం పెద్ద క్రౌడ్ పుల్లింగ్ చేసి పెద్ద సభ కోసం మన టార్గెట్ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులని ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. మీలో ఉన్న నాయకత్వాన్ని బయటికి తీసుకురండి. దానికి ఒక వేదిక ఈ సభ్యత్వం చేయడానికి. మీరు మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ పంచాయతీలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితేనే లీడర్. లేదా ఇంకొక లీడర్తో మీరు ఫాలో అవ్వండి, తప్పు కాదు. మీ నాయకత్వాన్ని నిరూపించుకోండి. తద్వారా ఆయనకి సభ్యత్వాలు ఇంపార్టెంట్ కాదు, నెంబర్ ఆఫ్ సభ్యత్వాలు మనకి వేరే విధంగా మనకు కావాలి. చెప్తాను ఆ విషయం. ఆయనకి నాయకులు కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ నాయకత్వ ప్రతిభను మీరు చూపించండి. ఆ చూపించడానికి ఇది ఒక వేదిక. ఈ అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, రాబోయే కొద్ది నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు, నేను సర్పంచ్గా కంటెస్ట్ చేస్తానని, నేను ఎంపీటీసీగా కంటెస్ట్ చేస్తానని, జెడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తానని. చాలా మంచిది, అదే కావాలి మనకి. కావాలి, ఆశావాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఏదో ఒక జాబ్ కోసం అప్లై చేస్తున్నావు, ఇది ఒక ఎగ్జామ్. నీ కెపాసిటీ ఏంటో చూపించు. ఇది నా కెపాసిటీ, నేను ఇన్ని సభ్యత్వాలు చేశాను, నేను ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను, నేను దీనికి రైట్ పర్సనా కాదని మీరు నన్ను డిమాండ్ చేయాలి. రేపు పార్టీలో ఇప్పుడు మనం కూటమిలో ఉన్నాం. సో మనం ఈ ప్లేస్ నాకు కావాలి, ఈ ఎంపీటీసీ నాకు కావాల్సిందే అని అనడానికి నాకు ఒక రీజన్ కావాలి మాట్లాడతాకి. హరికృష్ణ ఉన్నాడు, ఇక్కడ ఇన్ని సభ్యత్వాలు చేశాడు. సో ఆ ప్రాంతంలో ఆయనకి గట్టి పట్టు ఉంది. ఆయన డెఫినెట్గా నేను గెలిపించుకొని తీసుకొస్తాను, ఆయన కెపాసిటీ ఇది అని చెప్పాలంటే నాకు ఆయన రికార్డు ఉండాలి. ఆయన 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఆయన బాగా మాట్లాడతాడు, ఓకే మాట్లాడవచ్చు, మంచిదే. బట్ అది ఇక్కడ స్థానికంగా ఎంతవరకు పని చేస్తారు, అది మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఇది పరీక్ష కాదు, అవకాశం. డెఫినెట్గా ఇప్పుడు మన ఇక్కడ 32 మంది ఉన్నారు. 32 మంది కూడా నాయకులుగా వర్ధిల్లాలని నేను ఆశిస్తున్నాను ఫ్యూచర్లో. ఏదైనా అంచెలంచెలుగానే జరుగుతుంది. ముందు సర్పంచ్గా గెలవండి, కనీసం వార్డు మెంబర్గా గెలవండి. ఏది తప్పు కాదు, ఏది చిన్నది కాదు. మీ కెపాసిటీని బట్టి, అందరూ ఒకేలా ఉండాలని లేదు. మీ కెపాసిటీని బట్టి మీరు ఎంత చేయగలుగుతారో చేయండి. ఇంకొక విషయం, ఇప్పుడు ఇన్సూరెన్స్ విషయాలు మన వాళ్ళకి చెప్పారు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉండడం ఏ వ్యవస్థలోనైనా సహజం. ఇప్పుడు చాలా రిఫార్మ్స్ చేసి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చేశారు. ఏదైనా ఉన్నా కానీ, ఎలాంటి సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత నేను వహించి, నేను పార్టీ ఆఫీసులు చేసి తీసుకుంటాను. ఏ అవసరం ఉన్నా, ఎలాంటివి జరిగినా నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఎవరినో మాట్లాడడం, అక్కడి నుంచి రాలేదు అంత వద్దు. నేను రామ్ తల్లూరి గారితోనే మాట్లాడతాను, మధ్యలో ఇంకెవరితో కూడా మాట్లాడతాను. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ టర్మ్లో నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే, గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ జనరల్ ఇన్సూరెన్స్ పౌరులందరికీ తీసుకొస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సమ్ 20 lakh rupees, 15-20 lakh rupees ఏదో తీసుకొస్తున్నారు. సో ఏదైనా యాక్సిడెంట్, హెల్త్ ఏ ఇష్యూ అయినా కానీ గవర్నమెంట్ పాలసీలో అది మొత్తం అందరికీ వర్తిస్తుంది. సో అది ఇందులో మనం అవాయిడ్ చేసాం. ఓన్లీ డెత్ ఇన్సూరెన్స్ మాత్రం ఉంటుంది, 5 lakh rupees. ఇంకేమి ఉండదు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఏమి ఉండదు. మీరు అంటే ఇది ప్రామిస్ చేయకండి, మళ్ళీ మనం ఇబ్బంది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అది లేదు, ఓన్లీ డెత్ ఇన్సూరెన్స్ మాత్రం ఉంటుంది, 5 lakh. హెల్త్ ఇన్సూరెన్స్, ఇంజురీ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఏం లేదు. ఎనీ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేయాలంటే ఇది పార్టీది కాదు, ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ గురించి ఏంటి అని అడిగారు. నేను మన ఐటీ కోఆర్డినేటర్ని ఇక్కడికి రమ్మంటాను, ఒకసారి మీరు అందరూ కూర్చొని
ఇదే 32 మంది కూర్చొని ఒకసారి ఆయన మొత్తం డీటెయిల్స్ చెప్పమంటాను, ఏ డీటెయిల్స్ ఉండాలి. ఎందుకంటే మీకు ఆ అవేర్నెస్ ఉండాలి, ప్రదర్శించాలి, యాక్సిడెంట్ ఫొటోస్ ఉండాలి, పోలీస్ వారి నుండి పంచనామా రిపోర్ట్ ఉండాలి, వారి ఆధార్ తప్పనిసరి, పార్టీ ఇన్సూరెన్స్ ఫామ్ని ఫిల్ చేయడం. సో ఇక్కడ మీరు నాయకత్వం వహిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 మందిని మీరు సభ్యత్వంలో చేర్పించారు, 500 మంది బాధ్యత మీది. నాయకుడు అంటే ఓన్లీ కాలనాయకుడే కాదు, బాధ్యత వహించేవాడే నాయకుడు. స్టేజ్ మీద కూర్చునేవాడు కాదు నాయకుడు, బాధ్యత వహించగలిగేవాడే నాయకుడు. ఇప్పుడు పంచాయతీకి, గ్రామానికి ఒక సాధకుని ఎందుకు పెట్టామంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళే ఆల్మోస్ట్ మీ దగ్గరికి వస్తారు, అందరూ మీకు తెలుస్తారు. ఎవరికి ఏం జరిగినా వెంటనే మీకు అది తెలుస్తుంది, ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు. సో ఎక్కడో ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఏదో జరిగిందంటే మీకు తెలియదు, మీరు మీ పనులు మీరు ఎక్కడ బిజీగా ఉంటారు. సో మీ ఊర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా మీరు కావాల్సిన డేటా తీసుకుంటారు. ఏంటేంటి కావాలన్నది ఆయన వచ్చి మీతో ఒకసారి మాట్లాడమని చెప్తాను, మీరు దానికి ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఈ సభ్యత్వాలు చేయడానికి లాస్ట్ ఇయర్ ఆర్గానిక్గా ఎలాంటి ఫోర్స్ చేయకుండా, ఎలాంటి ప్రెజరైజ్ చేయకుండా, యాక్చువల్గా ఎంత ఉంది తెలుసుకుందామని లాస్ట్ టైం భవని కూడా అదే చెప్పి ఉంటుంది కదా మీకు అందరికీ. సో మీరు ఇక్కడ మనకి యాక్చువల్గా పాతపట్నంలో ఎంత ఉందో ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రెజరైజ్ చేసి పుష్ చేసి ఇలా చేసే కంటే ముందు అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని తర్వాత మనం ముందు వచ్చేది ఎలా చేద్దామనే ఉద్దేశంతో ఎట్లాంటి ఎడిషనల్ ఎంకరేజ్మెంట్ ఎక్కడ చేయలేదు, ఇట్లాంటి మీటింగ్ కూడా ఎక్కడ పెట్టలేదు. మామూలు ఫోన్లో ఎంత చేయగలుగుతారో చేయండి. ఏదో సమ్ ఆటో ఏదో అనౌన్స్మెంట్ ఏదో చేసినట్టున్నారు, అంతే అంతే పాంప్లెట్లు ఏదో చేసినట్టున్నారు అంతే. సో 5,500 ఏదో సంథింగ్ అయ్యింది. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకోవడం కోసం అది చెక్ చేసింది. ఇప్పుడు అది దాటేసాం కదా, ఇప్పుడు మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఈ టైం మన పాతపట్నం నుంచి 25,000 సభ్యత్వాలు చేయాలని ఒక టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నాం. అది మినిమం 25,000 దాటి తీరాల్సిందే. ఓకేనా. సో మన మెలియాపుట్టి మండలం వరకు 8,000 సభ్యత్వాలు జరిగి తీరాలి. ఎట్లా చేస్తారా, ఏం చేస్తారా, ఇక్కడ మీ నాయకత్వం కరెక్ట్గా ఉందా లేదా తెలియాలి అంటే నాకు 8,000 సభ్యత్వాలు ఇక్కడ కావాలి. చేద్దామా? సౌండ్ రావట్లేదు. 1000 పైన ఎంతమంది చేయగలుగుతారు చెప్పండి, మీ కాన్ఫిడెన్స్. పర్లేదు, తప్పలేదు, తక్కువైనా తప్పలేదు, 10 చేసినా తప్పలేదు. 1000 పైన ఎవరు చేయగలుగుతారు చెప్పండి. ఆయన చేస్తున్న డైనమిక్ పాలిటిక్స్ చూస్తే ఆయన వంక చూస్తున్నారు, డెఫినెట్గా ఆయన వంక చూస్తున్నారు. ఈరోజు పాతపట్నంలో కనీసం ఆల్మోస్ట్ 55 నుంచి 56 మంది సర్పంచులు మనతో టచ్లో ఉన్నారు. రావడానికి అన్ని మండలాల్లో కలిపి 55 నుంచి 56 మంది సర్పంచులు మనతో కలిసి రావడం. ఎందుకున్నారు? వీళ్ళందరూ మెజారిటీ వైసీపీ సర్పంచులు, వైసీపీ టైంలో సర్పంచులు అయిన వాళ్ళు. ఎందుకు వస్తున్నామంటారంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీలు చూడలేదు, ప్రజలు గ్రామాలు అని చూశారు. ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు జరిగినాయి ఈ 2 ఏళ్లలోని అందరూ చూస్తున్నారు. ఫ్యూచర్ జనసేనదే అని బలంగా అందరూ నమ్ముతున్నారు. దానితో పాటుగా మన స్థానికంగా భవానీ నాయకత్వాన్ని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎవరు వచ్చినా బయట నుంచి వచ్చినా తీసుకోండి, న్యూట్రల్గా ఉండే వాళ్ళని మెయిన్ ఫోకస్ చేయండి. వేరే పార్టీ నుంచి మన పార్టీకి వస్తాం అనుకోవడాన్ని సాధారణంగా ఆహ్వానించండి, ఎవరిని వద్దనద్దు. వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం వస్తున్నారని తక్కువ చేయొద్దు, మంచి ఉద్దేశంతో కూడా వస్తున్నారనుకోవచ్చు కదా. అది ఒక అడుగు పడుతుంది. ఒకళ్ళు వాళ్ళు చూసి ఇంకొకరు వస్తారు, మన వాళ్ళే వచ్చేసారు, సో ఇంకా వస్తారు. పల్కూరురావు గారు ఈరోజు ఉన్నారు, ఆయన చూసి ఆయన పెద్ద ఆయన వచ్చారు, మన దగ్గర ఇంకొక 50 మంది వస్తారు. ఆటోమేటిక్ జరిగేది ఇదే, జరిగే మూమెంట్ ఇలాగా ఉంది.
మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లోని కరెక్ట్గా చూస్తుంటే మనం మీటింగ్ పెడితే 150 మంది అందరూ కూర్చున్నారు. వెరీ స్టార్టింగ్లో ఎలక్షన్ టైంలోని. ఈరోజు మనం ఒక పిలిపిస్తే ఒక పూజ చేస్తే 8,000 మంది వచ్చారు ఒక మండలంలో. ఎట్లా జరిగింది ఇది? మూమెంట్ జనాల్లో కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదే, నెక్స్ట్ వీళ్ళే అనే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం స్పీడప్ చేయాలి. ఇక్కడ స్పీడప్ చేసినప్పుడు నువ్వు వద్దు, నువ్వు రావద్దు, నువ్వు వద్దు, ఎవరు వస్తారు అందరినీ రమ్మనండి. అందరూ మనకి ప్రజలే, అందరూ మనకి జన సైనికులే. నువ్వు నేను మన 10 మంది ఉంటే జనసేన ఏం చేస్తుంది? ఏం చేయలేదు కదా. అందరూ మనతో కలిసి వస్తేనే మనం ఒక మహాసముద్రంగా ఉండి మనం ఏం చేయాలనుకున్నామో మన ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఇది పార్టీ డెవలప్మెంట్ ఒక్కటే కాదు, మన ప్రాంతం డెవలప్ చేసుకోవాలంటే నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన నాయకత్వం ఈరోజు భవానీ ఇక్కడ ఉందంటే ఎలాంటి లాభంతో ఆశించలేదు. మన ప్రాంతం డెవలప్ చేసుకొని తీరదాం. అత్యంత వెనుకబడిన పాత పట్టణాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చుంది. ఈ భావజాలం ఆల్రెడీ మన నియోజకవర్గంలో బాగా స్ప్రెడ్ అయింది. దాన్ని రెస్పాన్స్ ఇప్పుడు ఇంతమంది సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఎప్పుడు కలుద్దాం, ఎప్పుడు చేరికలు చేస్తారు అడుగుతూనే ఉన్నారు. ఒక మంచి రోజు చూసుకొని మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? ఎవరిని రిజెక్ట్ చేయొద్దు, తీసుకోండి, అందరినీ తీసుకోండి. ఆ తీసుకున్నప్పుడు మీరు తీసుకుంటున్నారు, అక్కడ మీరే లీడర్. మీరు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత పెద్ద నాయకుడు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే జూలై 31 తర్వాత ఏదైనా సంఘటనలు జరిగిన వాటిల్లో ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ప్రకారంగాను ఆ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత ఎలాంటి డెత్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినాయని క్లెయిమ్ చేయడానికి లేదు. అది మన పార్టీ కూడా ఏం చేయడానికి లేదు ఆ విషయంలోనే. సో నేను మన శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధి వరకు జూలై 31 తర్వాత ఎన్ని అయితే ఇట్లాంటి మరణాలు సంభవించాయో వాళ్ళందరికీ తిరిగి ఒక 1 lakh రూపీస్ నా సొంత డబ్బులు కోరుకున్న ఫౌండేషన్ చూడడానికి నిర్ణయించాం. అలాగే మన ప్రాంతంలో కూడా లాస్ట్ టైం ఒకటి జరిగింది. అది జరిగిన వెంటనే నిర్ణయించడం జరిగింది. ఇది ఇప్పుడు సభ్యతల కోసం చెప్పడం కాదు, ఆల్రెడీ మన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారికి చెప్పాను. మన శ్రీకాకుళంలో ఎన్ని ఉన్నాయో అప్పుడు లాస్ట్ టైం అక్కడ మనం వచ్చాం కదా, మిలియపూర్ నుంచి చూస్తూ, ఆయన పేరేంటి చనిపోయారు కదా ఆటో చంద్ర మీరు తీసుకెళ్ళారు కదా. సో ఆయన ఇది చూసిన తర్వాత అనిపించింది డెఫినెట్గా ఇప్పుడు ఈ విషయంలో పార్టీ ఏం చేయడానికి లేదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాల్సిందే. సో మన వంతుకి ఏమైనా చేద్దామనిపించి వెంటనే జిల్లా అధ్యక్షుల గారికి నేను ఈ విషయం చెప్పాను. సరే ఇలా జరగడం మనం చూస్తూ ఊరుకోకూడదు, మన కనీస బాధ్యత మనం ఏదైనా చేద్దామంటే ఎలా చేద్దామంటే ఇలా అన్నారు. సో మొత్తం లిస్ట్ అవుట్ తీయడం జరిగింది. ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ రామ్ తాళ్ళూరి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మనం చెక్కులు అందజేద్దాం. ఆయన ఆల్రెడీ వస్తానని మాట ఇవ్వడం జరిగింది. నిన్న మళ్ళీ మెసేజ్ చేస్తే నెక్స్ట్ వీక్లో డేట్ ఇస్తానన్నారు. ఆయన చేతుల మీదుగానే అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చెక్కులు ఇద్దాం. ఓకే, సో ఈ విధంగా వాళ్ళకు కొంచెం స్వాంతన చేకూర్చేటట్టు చేద్దాం వాళ్ళ కుటుంబానికి. ఇక మీదట ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఇక మీద ఇప్పుడు జరిగే సభ్యత్వాల విషయంలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా దానికి పూర్తి బాధ్యత నేను వహించి నేను సెంట్రల్ ఆఫీస్తో కమ్యూనికేట్ చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాను. క్లియర్గా చెప్పండి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ ఏమీ లేవు, క్లెయిమ్ చేయడానికి లేదు. ఇప్పుడు 400 రూపీస్ మాత్రమే, అది మీకు అందరికీ తెలుసు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీతో?